సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. సీతారాముల వారి కళ్యాణం మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రతి దేవాలయంలో జరిగింది. వాటన్నిటిని కూడా దర్శించుకొని ఆ కళ్యాణోత్సవాల్లో పాల్పంచుకొని ఇక్కడ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం మేము అందరం కూడా వచ్చినాం. ఈ దేవస్థానంలో కూడా సీతారాముల కళ్యాణం జరిగింది. వెళ్ళి వారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని మన మహబూబ్ నగర్ పట్టణము, నియోజకవర్గము, జిల్లా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి. తాగునీటికి, సాగునీటికి ఎటువంటి ఎద్దడి ఉండకూడదు అని చెప్పి ఆ భగవంతుని మొక్కుకోవడానికి ఈరోజు వచ్చిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి, సీతారాముల కళ్యాణ మహోత్సవం తదుపరి కార్యక్రమాలు చాలా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏడాది కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడానికి ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు కానీ, మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కానీ వచ్చి మా పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు కళ్యాణం పూర్తి అయింది. తదుపరి కార్యక్రమం వచ్చేసి అన్నదాన కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆలయ కమిటీకి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ ఊర్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్లో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ టెంపుల్ ఎక్కడ కూడా లేవు. ఫస్ట్ ఇక్కడ ఉంది, బాలాంజనేయ స్వామి అంటారు.